మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పాపకర్తరి దోషాన్ని దాటగలిగారు. వ్యయస్థాన స్థిత గ్రహాలు ఇవి కూడా లేవు. జన్మరాశి స్థిత రాహు గాని, శనేశ్వరుడు గాని, బుధుడు గాని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. రవి 2వ స్థానమందు హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోభ్యత. గత వారం కూడా ఇదే ఫలితం మనం చెప్పుకున్నాం. ప్రత్యేకించి మీనరాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే స్వయంకృతాపరాధాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఇది తప్పు, మనం చేసేది పొరపాటు అని తెలిసినప్పటికీ ఏదైతే గతంలో తప్పులు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో వాటి ద్వారా వచ్చేటువంటి పర్యవసానాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులు, వ్యసనములు, జోదము, బెట్టింగ్, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి ద్వారా వచ్చినటువంటి ఇబ్బందుల్ని చాలా తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనేటువంటి ధోరణిలోకి అసలు వెళ్ళకూడదు. కష్టపడి ముందుకు సాగుతూ ఉండాలి. ఎవరి మీద కూడా ఒక నింద వేయకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. ప్రత్యేకించి మీకు వచ్చినటువంటి విజయానికి కానీ మీకు వచ్చినటువంటి అపజయానికి కానీ ఎవరూ కారకులు కాదు, కేవలం మీకు మీరుగానే కారకులు అనేటువంటి విషయాన్ని మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. తృతీయ స్థానమందు గురుడు గాని లేదా ఈ పంచమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు గాని కొంత ఆవేశానికి కారణమవుతారు. ఆవేశపూరితమైనటువంటి ధోరణి ఉంటుంది. తప్పులు చేయడానికి అది అవకాశాన్ని కల్పిస్తుంది. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా వ్యవహరించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్పితే శని రాహువులు జన్మంలో ఉన్నప్పుడు కోపం వస్తుంది, కోపం ద్వారా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది తప్పు. అలాగే ఎవరి వెనక మనం నిలబడ్డాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. రాహు గాని, శనేశ్వరుడు గాని చూడండి, మహాభారతంలో చెప్తూ ఉంటారు, ఎంత గొప్ప యోధులైనా సరే చెడు వ్యక్తుల దగ్గర నుంచున్నప్పుడు వాళ్ళు కూడా నాశనం అయిపోవాల్సిందే అని. అలాగే మనం ఎవరి వెనక నుంచున్నాం, మంచి వైపు నుంచున్నామా, చెడు వైపు నుంచున్నామా, మనకి మనం మంచిగానే అనిపించవచ్చు, 10 మంది దృష్టిలోనూ ఏది మంచి అనేటువంటిది ఆలోచించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మానసికంగా దృఢంగా ఉండండి. చక్కటి విజయాలు సంప్రాప్తమవుతాయి. గ్రహస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నా జాతకం బాగుంటాయి. వీటన్నిటినీ కూడా దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. దైవనామ స్మరణ చేయండి. పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయండి. పంచాక్షరి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.